మిత్రులారా, ఇంతకు ముందు వరకు కూడా ఫేస్బుక్ లైవ్లో మాట్లాడటం జరిగింది. నెట్ బాగా స్లోగా ఉంటుంది, 2-3 నిమిషాలు కూడా ఉండలేదు. కాబట్టి వీడియో చేసి ఫేస్బుక్లో పెడతా, యూట్యూబ్లో కూడా పెడతాను, వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించే మాట్లాడుతున్నా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ లేదు, జనసేన లేదు, వైసీపీ లేదు, బీజేపీ మాత్రం ఉంది. మనం అనుకున్నట్టు తెలుగుదేశం వేరు, జనసేన వేరు, వైసీపీ వేరు వేరు పార్టీలు అనుకుంటున్నాం. అసెంబ్లీలో ప్రతిపక్షమే లేదు, అసెంబ్లీలో ప్రశ్నించే వాళ్ళే లేరు. ఈ 3 పార్టీలు కూడా బీజేపీకి కొలువు చేస్తూ ఉన్నారన్న సంగతి ప్రజలకి తెలుసు. ఇక మనం చేయగలిగింది ఏం లేదు. 2014, 19, 24 ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కారు 29 రాష్ట్రాల్లో ఎవరికి కూడా అధికారం లేకుండా చేశాడు. ప్రజాస్వామ్యం లేకుండా, ఎన్నికల కమిషన్ లేకుండా, సుప్రీంకోర్టు లేకుండా, రాష్ట్రపతి లేడు, గవర్నర్ లేరు, న్యాయ వ్యవస్థలు లేకుండా అన్ని వ్యవస్థల్లో ఆర్ఎస్ఎస్ మత ఉగ్రవాదులను చేర్చి ఈరోజు భారతదేశాన్ని డిక్టేటర్గా, హిట్లర్ లాగా పరిపాలిస్తున్నాడన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మచిలీపట్నం టౌను నియోజకవర్గం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మిత్రులారా, ప్రపంచం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిట్టివలస, విజయనగరం జిల్లా చిట్టివలస, కృష్ణా జిల్లా మచిలీపట్నం, వరంగల్ జిల్లా, ఈ 3 జిల్లాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నా ఉన్నాయి. వరంగల్ జిల్లాలో ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, విజయనగరం జిల్లా చిట్టివలస గ్రామంలో ప్రపంచ శాంతిదూత డాక్టర్ కే పాల్ గారు జన్మించారు. ఈ మచిలీపట్నంకి అతి సమీపంలో నెమ్మకూరులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు జన్మించినటువంటి ఈ రాష్ట్రాలు, ఈ భారతదేశంలో పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీలకి జీవం పోసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆ పార్టీ అంటే చాలా అభిమానం నాకు. 2019లో తెలుగుదేశం పార్టీ, ఈరోజు తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, బీఎస్పీ లేదు, జనసేన లేదు, వైసీపీ లేదు, ఏ పార్టీలు కూడా లేకుండా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా, సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా, మహాత్మా గాంధీ ఆశయ సాధన సమితి అధ్యక్షుడిగా, పాల్ ఆర్మీగా, ఇండియా ప్రజాబంధు పార్టీ, దేవుడు పంపినటువంటి ప్రవక్తలు, ప్రతినిధులైనటువంటి డాక్టర్ కే పాల్ గారికి, డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారికి వాళ్ళకి దేవుడు అప్పగించినటువంటి పని. డాక్టర్ కే పాల్ గారు రాజనీతి గలవాడు, రాజకీయ విశ్లేషకుడు, గొప్ప వ్యూహకర్త, ప్రపంచ శాంతిదూత. డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు దేవుడు పంపిన ప్రవక్త, ఆయన ప్రపంచ శాంతిదూత, మహనీయులు వీళ్ళు. నేను వీళ్ళకి పరిచర్య చేస్తా ఉన్నా. నేనేమి నాయకుడిని కాదు, ప్రముఖుడిని కాదు, నా దగ్గర ఏమి మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, ఏ పార్టీ కూడా నాకు సపోర్ట్ లేదు, ఏ పార్టీ సపోర్టు నేను తీసుకోను, ఎవరి నాయకత్వం కింద కూడా నేను పనిచేయను. ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి ఆశయాలతో
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో, డాక్టర్ కే పాల్ గారి యొక్క శాంతి ప్రబోధంతో నేను కూడా శాంతి ప్రబోధకుడిగా ఈరోజు మచిలీపట్నం టౌన్లో నుంచి దేవుని యొక్క జీవంగల మాటలు రాజ్యాంగబద్ధంగా వాక్య ప్రకారంగా ఖురాను బైబిల్ ప్రకారంగా భగవద్గీత ప్రకారంగా మత సామరస్యతతో ఈ దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం, దేశ ప్రగతి కోసం, దేశ సార్వభౌమాధికారం కోసం, సమైక్య స్ఫూర్తి కోసం మనుషులారా ఏకం కండి అంటూ మనకి ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా మనందరం కూడా బహుజన రాజ్యాధికారం కోసం, సామాజిక న్యాయంతో ఈ దేశాన్ని మనందరం కూడా కలిసి పరిపాలించుకోవాలి. ప్రజలు మనమే ఓనర్లు, ఈ భారతదేశానికి ఓనర్స్ మనమే, ఈ భారతదేశానికి యజమానులు మనం. ఈ ప్రధానమంత్రి పెద్ద పనోడు, ఈ ముఖ్యమంత్రులు చిన్న పనోళ్ళు, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా పనోళ్ళే, మనకు పనోళ్ళు వీళ్ళు. మీకు జీతాలు ఇచ్చి, మీకు పార్లమెంట్ కట్టి, అసెంబ్లీ కట్టి, ప్రభుత్వ కార్యాలయాలు కట్టి ప్రజల్ని మంచిగా పరిపాలించండి అని చెప్పి ప్రజలు ఓనర్లు మనం వీళ్ళకి డబ్బు ఇచ్చి పరిపాలించమంటే వీళ్ళకి కుదరట్లా మిత్రులారా. 79 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ దేశాన్ని 79 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారే కానీ ముందుకు తీసుకురాలేకపోయారు మిత్రులారా. ఇక మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో వస్తే నేను మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పెట్టా. చాలామందికి ఏంటంటే నేను కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మాట్లాడటం వల్ల యథార్థవాది, లోక విరోధం అన్నట్టు నా మాటలు, నా విశ్లేషణ, నా యొక్క సూచనలు, సలహాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారికి వీళ్ళు దత్తపుత్రులుగా, ఒక సామంతరాజులుగా అనుకోవచ్చు, బంట్రోతులుగా అనుకోవచ్చు. ఆయన మోడీ సర్కార్లో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవను. మిత్రులారా, వీళ్ళకి అధికారం లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో ఏ ముఖ్యమంత్రికి కానీ, ఎమ్మెల్యే ఎంపీకి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, కలెక్టర్లకు కానీ, ఎస్పీలకు కానీ ఏ వ్యవస్థలో ఏ అధికారికి కూడా అధికారం లేకుండా చేసి ఈ మోడీ గారు డిక్టేటర్గా మారి ఈరోజు అన్ని వ్యవస్థలను కూడా నాశనం చేస్తూ వచ్చాడు. దాంట్లో ప్రధానంగా ఎన్నికల కమిషను ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూల్చివేయటం జరిగింది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని 2014 నుంచి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. డాక్టర్ కే పాల్ గారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి యొక్క భర్త పరకాల ప్రభాకర్ గారు చెప్పారు, ఇది చివరి ఎలక్షన్ అని, 2024 చివరికి ఎలక్షన్ అని చెప్పి. అదృష్టం కొద్దీ దేవుడి దయ వలన ఆ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిన అనుకున్న మెజార్టీ రాకపోవటం వల్ల నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా కలిసి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క జనసేన పార్టీ
ఆ యొక్క ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ అది బీజేపీలో నుంచో కాంగ్రెస్లో నుంచో పుట్టుకొచ్చిన పార్టీ కాదు. అవినీతి లేని పార్టీ, అవినీతి లేనటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారనే చెప్పొచ్చు. నేను కూడా గతంలో ఈ సిండికేట్ రాజకీయాల్లో క్రైస్తవుల్ని, ముస్లింల్ని హింసిస్తున్నారు, బాధిస్తున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మం అని, నా భార్య క్రిస్టియన్ అని, మా తండ్రి నాస్తికుడని ఈ విధంగా మాటలన్నింటిలో కూడా యథార్థత లేకపోలే. వాటన్నిటిని కూడా వక్రీకరించి సోషల్ మీడియా మాధ్యమాల్లో వివాదాస్పదమైన వ్యాఖ్యలు, మనోభావాలు గాయపడే విధంగా పెట్టినటువంటి ఆ యొక్క వీడియోలన్నిటి విషయంలో నేను స్పందించలేదు. కానీ క్రైస్తవులు, బాప్తిసాలు, మత నిషేధ చట్టాలు, పర్మిషన్ లేని చర్చీలు కూల్చేయాలి అనేటువంటి విషయాలు స్పందించి ఖండించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇదే మచిలీపట్నంలో జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు నా మీద దాడులకు పాల్పడినప్పటికీ కూడా, నేను వీడియోలు చేసి పెట్టినప్పటికీ కూడా, మరి మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారు, ఆర్కే గారు, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్లేషకుల జోలికి రాకుండా, ఇండిపెండెంట్ జర్నలిస్టుల జోలికి రాకుండా, అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చాలా ఓర్పుగా సహనం కలిగి వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అనేకమైన సమస్యల్లో ఇరుక్కుపోయినప్పటికీ కూడా మా బోటి ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీద కానీ, రాజకీయ విశ్లేషకుల మీద కానీ, సంఘ సంస్కర్తల మీద కానీ ఎటువంటి దాడులకు జరగకుండా చాలా శాంతి పద్ధతుల్ని కంట్రోల్లో తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా అభినందించిన సందర్భాలు ఉన్నాయి. ఇక జరగరాని రాష్ట్రం జరిగిపోయింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో అప్పుడు నేను ఆ తెలుగుదేశం పార్టీలోంచి బయటకు రావడం జరిగింది. ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే నాకు అభిమానం అలాగే ఉంది, జనసేన పార్టీ అంటే అభిమానం అలాగే ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ప్రజలు కొంతమంది స్వతంత్ర అభ్యర్థుల్ని, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలని, కొంతమంది జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలని ఈ విధంగా ఎన్నుకోవటానికి కులాలుగా, మతాలుగా విడిపోయారు. వీళ్ళందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అత్యధికమైన మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలా చంద్రబాబు నాయుడు చేయడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ గారిని చేయడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. అయినా కానీ నేను నిన్న పెట్టిన ఆ వీడియోలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బహుజన రాజ్యాధికారం 5% ఉన్నటువంటి రెడ్డి, 4% ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం 79 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. బహుజనులకు రాజ్యాధికారం రావాలి. వంగవీటి మోహన్ రంగా గారు ఆధ్వర్యంలో బహుజనులకు రావాల్సినటువంటి రాజ్యాధికారం రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కలిసి బహుజనుల రాజ్యాధికారం రాకూడదని ప్రశ్నించే వాళ్ళని మొక్కలనే తుంచేసినటువంటి సంఘటన వంగవీటి మోహన్ రంగా గారు హత్య విషయంలో ఆ యొక్క సోషల్ మీడియా మాధ్యమాల్లో విశ్లేషకులు తెలియజేయడం జరిగింది. ఉంటే కమ్మ లేదా రెడ్డి తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బీసీలు పరిపాలించినటువంటి జాడ కనపడలేదు. తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే మిత్రులారా 1%, 2% కూడా లేనటువంటి కేసీఆర్ కుటుంబం ఈరోజు కూడా
వాళ్ళ పార్టీని చాలా బలంగా కాపాడుకున్నారు. ఈ కమ్మ, రెడ్డి, వెలమ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడంటే తెలంగాణ వచ్చిందనుకోండి, అక్కడ తెలంగాణలో మళ్ళీ ఈ కుల కుటుంబ వారసత్వ రాజకీయాలకి ఈ నరేంద్ర మోడీ ఈ కాంగ్రెస్ పార్టీలు బీసీలతో పరిపాలిస్తూ వాళ్ళ అధికారాన్ని అంతా కూడా వీళ్ళు చేతులు పెట్టుకున్నారు. మిత్రులారా, నేను మాట్లాడిన దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కావే ముఖ్యమంత్రి, కాపు సోదరులు 1,20,00,000, ఈ ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు బీసీలు కానీ చూసుకుంటే ఒక్క 9% కమ్మ, రెడ్డి, వెలమ, వైశ్య తీసుకుంటే 90% ఉన్నటువంటి ఈ బహుజనులకి రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 4%, 5% ఉన్నటువంటి వీళ్ళని ముఖ్యమంత్రులుగా ప్రజలు అంగీకరించట్లేదని సర్వే సంస్థలు తెలియపరిచాయి. అందుకోసం చెప్పా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని. కానీ ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాలు చూసుకుంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుద్ది. ఇదేంట్రా, పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియా మాధ్యమాలు భయంకరంగా తిడుతున్నారు. జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేశాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, స్వతంత్రంగా పోటీ చేయలేకపోయారు. వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో విలీనం అయిపోయారు అని చెప్పి ఈ కాపు సోదరుల్లోనే 2-3 వర్గాలు ఏర్పడినప్పటికీ కూడా ఇక వేరే గత్యంతరం లేదు. ఇక లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికే మద్దతు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చాడు. ఒంటరిగా పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి స్వతంత్రంగా పార్టీ పెట్టి పార్టీని అధికారంలో తెచ్చుకున్నటువంటి మహనీయుడు అని అంటారు. కానీ 2019లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చిన వాళ్ళే తప్ప 2019లో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది. కారణం ఏంటంటే ఏదో అవకాశాన్ని బట్టి ఏదో ఒకటి ఇచ్చారు. కానీ రాజకీయ విశ్లేషకుడు అప్పుడున్న సర్వే సంస్థలు చెప్పినవి ఏంటంటే ఈవీఎంలో మోడీ గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆరామస్థాన్ అనేవాడు కానివ్వండి, ఆ ప్రశాంత్ కిషోర్ అనేవాడు కానివ్వండి, మొత్తం ఈవీఎంలు మొత్తాన్ని కూడా వీళ్ళు ట్యాంపరింగ్ చేసేయటం వల్ల ఆనాడు జనాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఇసుకేతరాల జనాలు వచ్చిన వాళ్ళు ఎందుకు వేయరు? అప్పుడు కనీసం 20 సీట్లు వచ్చే అవకాశాలు ఉండేవి. కానీ రాలా. సర్వే సంస్థలు ముందే మోసం చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చేశారు. 2024లో 135 తెలుగుదేశం, 22 ఎమ్మెల్యే, 1 ఎంపీ సీట్ ఇచ్చేశారు. ఏంటంటే ఈ నామాస్కి ఇచ్చేస్తారంతే. మోడీ ఉన్నంత వరకు ఈవీఎంల ద్వారానే ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ప్రజాస్వామ్యం లేదు, ఓటు లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అనేకమైన కుల సంఘాలు, మత సంఘాలుగా విడిపోయి ఇప్పుడు కులానికి ఒక నాయకుడు, కులానికి ఒక సంఘం ఏర్పడ్డారు. ఉండాలి, తప్పదు మరి. ఎందుకంటే మనకి రిజర్వేషన్లు ఉండి, రాజకీయాల్లో రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాల రిజర్వేషన్ కావాలి. కాబట్టి ఈ కులాన్ని కనిపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ మొత్తం వరకు చూసుకుంటే మరి ఈ పరిపాలనలో భాగమైపోయింది కులం, పరిపాలనలో భాగమైపోయింది మతం. కాబట్టి భారత రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే బహుజనులకి రాజ్యాధికారం కావాలి. మరి దేశంలో ఎస్సీ ముఖ్యమంత్రులు ఉన్నారు, బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు.
ఈ పార్టీలన్నీ కూడా కుల కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలే. కులం లేని, మతం లేని పార్టీలు రెండు పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి బీజేపీ పార్టీ. వీళ్ళు బహుజనులకి, ఎస్సీలకి రాజ్యాధికారం ఇచ్చి ఆ రాజ్యాధికారం అంతా కూడా వీళ్ళిద్దరి చేతిలో పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ చేతులు పెట్టుకున్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మిత్రులారా, రేపు 2029 సార్వత్రిక ఎన్నికలు, జమిలీ ఎన్నికల్లో ఈవీఎంలు ఉన్నంత వరకు కూడా మోడీనే ప్రధానమంత్రిగా ఆయన ప్రకటించుకున్నాడు. ప్రధానమంత్రి సీటు ఏం ఖాళీ లేదు, ముఖ్యమంత్రి సీట్లు ఏం ఖాళీ లేవు. మేము నియమిస్తే మీరు రావాల్సిందే తప్ప ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తాం, భారత రాజ్యాంగాన్ని మారుస్తాం, మనుస్మృతి ధర్మశాస్త్రం తీసుకొస్తాం, ఒకే భాష ఉండాలి, ఒకే మతం ఉండాలి, క్రిస్టియన్ మతం, ముస్లిం మతం ఉండటానికి వీలేదని తెగించి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులను అన్ని సంస్థల్లో చేర్చి, అన్ని వ్యవస్థల్లో చేర్చి ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ క్రైస్తవుల గురించి, ముస్లింల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, వీళ్ళకి భద్రత లేదు, వీళ్ళకి మత స్వేచ్ఛ లేదు, అయినప్పటికీ కూడా దేశమంతా కూడా మోడీకి సేవ చేస్తూ, మోడీకి బంట్రోజులుగా, సామంతరాజులుగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఒక సామాజిక ఉద్యమకారుడిగా, సంఘ సంస్కర్తగా, సువార్థికుడిగా, మహాత్మా గాంధీ ఆశయ సాధన సమితి అధ్యక్షుడిగా నేను క్రైస్తవుల్ని, ముస్లింలని, హైందువులను దృష్టిలో పెట్టుకొని ఈ దేశానికి మత సమస్యత రావాలి, భారత రాజ్యాంగబద్ధమైన పరిపాలన రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళల్లో బెస్ట్ ఎవరని చెప్పి విశ్లేషణ చేయగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు 1000 రెట్లు బెస్ట్ అని 2024 ఎన్నికల్లో జరగ ముందు నుంచి కూడా నేను చెబుతాను వచ్చాను. కానీ రాజకీయ పరిస్థితులు తారుమారు అయిపోవటం వల్ల అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఖండించిన సందర్భాలు లేవు. ఖండించి, గద్దించి, సంస్కరించి, దిద్దుబాటు చేసి, ప్రక్షాళన చేసి, ఇది ప్రజాస్వామ్య దేశం, మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తే కుదరదు, కులాన్ని పెట్టుకొని, మతాన్ని పెట్టుకొని పరిపాలించడం కుదరదని చెప్పి ఖండించిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులారా, క్రైస్తవులారా, ముస్లింలారా, హైందవ సోదరులారా, అందరూ కూడా బహుజన రాజ్యాధికారం, సామాజిక న్యాయం, దీంట్లో ఓట్లు మాయి, సీట్లు మీయ 90% ఉన్నటువంటి బహుజనులు మనకి ఎన్ని సీట్లు వస్తాయి? 90% సీట్లు వస్తాయి. 4% ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి 4% సీట్లు వస్తాయి. 5% ఉన్నటువంటి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక 5% వస్తాయి. మరి వాళ్ళు 50 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు, 40 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నారు. ఎస్సీలు ఎంతమంది? 20 జనాభా ప్రాతిపదికన 29. బీసీలు ఎంతమంది ఉన్నారు? తెలుగుదేశం పార్టీ బీసీ జాతీయ అధ్యక్షుడు పెట్టలేకపోతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వలేకపోతున్నారా? ఎస్సీకి ఇవ్వలేకపోతున్నారా? ఒక బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించలేకపోతున్నారా? మీ పార్టీ మీరే పెట్టుకుని మీరే ముఖ్యమంత్రులు ఉంటారా అని చెప్పి ఈరోజు ప్రజల్లో ఒక రకమైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలందరికీ తెలుస్తుంది సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా. కాబట్టి మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మచిలీపట్నంలో ఎవరెవరి జనాభా ఎంతెంత ఉన్నదని అందరికీ తెలుసు. ఎస్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, బీసీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం తెలుసు. ఇక్కడ మచిలీపట్నంలో కూడా కుల రాజకీయం, కుటుంబ రాజకీయం, వారసత్వ రాజకీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్ని కృష్ణమూర్తి గారు, పేరు నాని గారు, పేర్ని కిట్టు గారు ఆ కుటుంబంలోనే తప్ప మరి ఆ కాపు సోదరులు ఎవరికి కూడా రాట్ల సామాజిక న్యాయం లేదు ఇక్కడ.
తెలుగుదేశం పార్టీలో చూస్తే నడుగుదిరి నరసింహారావు గారు, తర్వాత రవీంద్ర గారే. ఈరోజు నేనే కాదు, దేశవ్యాప్తం చూసుకుంటే కుల రాజకీయాలకి, కుటుంబ రాజకీయాలకి, వారసత్వ రాజకీయాలకి ప్రజలు పులిస్టా పెట్టేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలు ప్రభువులుగా, రాజులుగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి భారత రాజ్యాంగబద్ధంగా జనాభా ప్రాతిపదికన సీట్లు తీసుకోవాల్సిందే. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, విద్యా వైద్య రంగంలో, రాజకీయ రంగంలో మరి ప్రాముఖ్యంగా ఎవరి జనాభా శాతం ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. మీరు 5% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం 50% ఎందుకు తీసుకున్నారు? 5% తీసుకోవాలి. మీరు 4% ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం మీరు 4% తీసుకోవాలి. లేకపోతే బహుజన్ రాజ్యాధికారం కోసం తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా జనసేన పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోద్ది, అందరూ కూడా జనసేన పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది వాడు గుర్తుపెట్టుకోండి. అవినీతి లేని పార్టీ, అవినీతి లేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి స్పందించి ఈ స్కాముల గురించి, వీటి గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏ విషయంలో కూడా స్పందించి మాట్లాడి వివాదాల్లో ఇరుక్కుపోయినటువంటి సందర్భాలు లేవు. ఆ విషయంలో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఈ కూటమి ప్రభుత్వం సిండికేట్ రాజకీయాలు, కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, ఈ స్కాముల్లో, ఈ దోపిడీ దొంగల రాజ్యంలో, ఈ డబుల్ ఇంజిన్ సర్కారులో, ఈ మనవాదులు మధ్యలో ఇప్పటి వరకు కూడా అనేకమైన ఆటుపాట్లు ఎదుర్కొని నిలబడి జనాల్లో ఓటు శాతాన్ని నిలబెట్టుకున్నటువంటి ఒక చరిత్ర అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. నేను కూడా విశ్లేషణ చేశాను మిత్రులారా. కాపు సోదరుల ఓట్లు 1,20,00,000 ఉండే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు ఓటు శాతం అత్యధికంగా పవన్ కళ్యాణ్ గారికి ఉండే. మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తే ఈ చిల్లర పార్టీలు, ఇంటికో పార్టీ, ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టే పోస్టులన్నింటిలో కూడా వాస్తవాలు లేవు. ఎందుకంటే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసం, అక్కడ సీట్ల కోసం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతామే, లేదంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు పొంది అక్కడ సీట్ల కోసం మాట్లాడతాం తప్ప ఈ యొక్క పెట్టే పోస్టుల్లో వాస్తవాలు ఏమీ లేవు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బహుజనులారా ఏకం కండి. ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో కూడా ఈ కమ్మ, రెడ్డి, వెలమ 2% ఉన్న వెలమ, 4% ఉన్నటువంటి కమ్మ, 5% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి బహుజనులు, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా తెలియపరిచి అవసరమైతే సుప్రీంకోర్టు, హైకోర్టు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద కూడా అడిగి మాకు న్యాయం చేయండి, బహుజనులకి న్యాయం చేయండి, ఓట్లు మాయి, సీట్లు మీయా, 90% ఉన్న మాకు రావాల్సినటువంటి ముఖ్యమంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవులు మీరు ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, అన్ని వ్యవస్థల్లో కూడా మీరు బహుజనుల్ని మోసం చేస్తున్నారు. దయచేసి మీరు సంస్కరించుకోండి, దిద్దుబాటు చేసుకోండి, ప్రక్షాళన చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీని కానీ, ఎస్సీని కానీ ముఖ్యమంత్రి చేస్తే మీకు ఆ పార్టీలో కొన్ని సీట్లు వస్తాయి. సంకీర్ణ ప్రభుత్వాలే ఆంధ్ర, తెలంగాణలో కూడా. ఇప్పుడు బీహార్లో జరుగుతుంది ఎలక్షన్ జరుగుతూ ఉంది. రేపు 11వ తారీఖు జరుగుద్ది.
ఈవీఎంలు ఉన్నంత వరకు కూడా వీళ్ళు బహుజనులు ఈ పార్టీ నాయకులందరూ కూడా నరేంద్ర మోడీ కన్సర్న్లోనే పనిచేస్తూ ఉన్నారు. గోడ మీద పిల్లివాటంలాగా ఎంత జరిగినా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చిన ఏదో ప్రయత్నం అనమాట, చిరు ప్రయత్నం అనమాట. నేను చెప్పేది జరుగుతాయనేది కళలో కూడా జరిగే విషయాలేం కాదు. ఏదో భ్రమ, ఏదో మాట్లాడి ఏదో తృప్తి పడుతుంది తప్ప మళ్ళీ వచ్చేది ఈవీఎంల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన ఎవరికి ఇస్తాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాడో, చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాడో, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాడో, ఆ యామిని ఆమెకి అమ్మాయికి ఇస్తాడో, పురంధేశ్వరి గారికి ఇస్తాడో, పరిపురంధ స్వామికి ఇస్తాడో, మళ్ళీ బుల్డోజర్ బాబాని తీసుకొచ్చి ఇటు పెడతాడు తెలీదు. ఆయన చేతిలో ఉంది దేశం అంతా, రాజ్యం అంతా. కాబట్టి అందరికీ తెలుసు, అన్ని కమ్యూనిటీలు తెలుసు, అన్ని పార్టీలు తెలుసు. మిత్రులారా, మనం ప్రశ్నించే తత్వం మనలో లేదు. ఎందుకంటే మనకు ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఎంపీ సీట్లు కావాలి, మన ఆస్తులు కాపాడుకోవాలి. ఎవడెట్టపోతే మనకెందుకు? మన ఓటు హక్కు లేకపోయినా పర్లా, ఏమి లేకపోయినా పర్లా, ఏదో అందరిలో మనవాడు బతికేద్దాం. ఎందుకు మనం ప్రశ్నించడం? ఎందుకు వాళ్ళ చేతిలో చావటం? అది ఎవరికాళ్ళే అవిధేయులు ఉండిపోయినా ఏం పర్వాలే. అవిధేయత కలిగి, అజ్ఞానం కలిగి, మూర్ఖత కలిగి ఆ మోడీ చేతిలో చావడానికే సిద్ధపడుతున్నారు తప్ప ఎవరు కూడా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఉద్దేశం లేదు. కాబట్టి ఏదో ప్రయత్నం చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175లో ఓ 40 రావచ్చేమో అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంచనా. ప్రజలు ఒక ఇంట్లో 4 పార్టీలు ఉంటాయి, ఒకళ్ళకి వేయరు. 170 సీట్లు కొన్ని ఒక 40 తెలుగుదేశం, 40 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక 40 పవన్ కళ్యాణ్ గారికి రావచ్చు. ఇక కడమే ఉండదు చూసారా, కాంగ్రెస్ పార్టీ కొన్ని రావచ్చు, 10 ఎన్నో, సిపిఎం, సిపిఐ స్వతంత్ర బిందులు రావచ్చు. లేదు మళ్ళీ స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళందరూ అయితే మళ్ళీ ఎక్కడ మళ్ళీ ప్రభుత్వాలు మారిపోతాయని చెప్పి మోడీ మొత్తం ఈవీఎంలంతా మార్చేసి బీజేపీకి వేసేసుకోవచ్చు. చెప్పలేం, ఆయన చేతుల పని అండి. ఎవరు లేరు. ఇక బీజేపీకి కొన్ని సీట్లు ఇమ్మని అడుగుతాడు. రేపొద్దున చూస్తూ ఉండండి, చంద్రబాబు నాయుడు గారిని కొన్ని ఇమ్మని అడుగుతాడు. మాకు ఒక 10 సీట్లు ఇవ్వండి అంటాడు. కాదు 10 కాదు 20 ఇమ్మని అడుగుతాడు. ఇప్పుడు ఎట్టకు మన జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రంగానే ఉంటాడు, ఉండి ఆయనకే మద్దతు ఇస్తాడు. ఇప్పుడు ఒకే ఒక అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే అవకాశం ఉంది, ఇంకెవరికి లేదు. మరి అంత ధైర్యం చేస్తాడా లేదనేది ఇక అంత దైవదేవం మనం చెప్పలేం. పాల్ గారిని సంప్రదిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన చేయగలడు పాల్ గారు. విజయవాడ మంగళగిరి పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి పాల్ గారు పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలా. ఎందుకంటే పాల్ గారికి అపాయింట్మెంట్ ఇస్తే ఈ బహుజన రాజ్యాధికారం కోసం మాట్లాడతారు అని మోడీ గారు మాట్లాడినవాడు. అందరూ కూడా మోడీ గారి చేతిలో ఉన్నారండి. ఎవరు కూడా ఆ కబంధ హస్తాల్లో చిక్కుపడిపోయారు. బయటికి వెళ్తే ఊరు కూడా ఆయన వాషింగ్ మిషన్లు వేసేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి స్కాములు లేవు, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. యథార్థవంతుడు, నీతిమంతుడు, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి పార్టీ, గొప్ప నాయకుడు, ప్రజల్లో ప్రజాదరణ, విపరీతమైనటువంటి జనాదరణ కలిగినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. కులాలుగా విడిపోయినా, మతాలకు విడిపోయినా రాజ్యాధికారం కోసం అయితే అందరూ కూడా ఏకమవుతారు. బహుజనులు ఏకమవుతున్నారు, దేశవ్యాప్తంగా ఏకమవుతున్నారు. మీరు చూడండి, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే ఈ సిండికేట్ రాజకీయాలు చేసేవాళ్ళు, రాజకీయ బానిసలు, రాజకీయ బ్రోకర్లు మొత్తానికి కూడా వెన్నులో వణుకు పుట్టుకొచ్చి
ఒక్కొక్కడు అప్పుడు వస్తారు, ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకుంటే అప్పుడు వస్తారు. మీరు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే ఈవీఎంలు కాదు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పి సుప్రీంకోర్టు ఓ తీర్పుని వాళ్ళు గౌరవించి ఎన్నికల కమిషన్ మీద చర్యలు తీసుకొని ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపితే అప్పుడు మొత్తం కూడా పాల్గారు చుట్టూ తిరుగుతారు. ఇక పాల్గారు మాకు కొన్ని సీట్లు ఇవ్వండి అని చెప్పి అటు తిరుగుతారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రజాశాంతి పార్టీకి తప్ప బీజేపీకి డిపాజిట్లు కూడా రావాలని సంగతి తెలిసి ఆ ఈవీఎంలు పట్టుకుని వేలాడుతున్నారు. ఈవీఎంలు ఆయన దగ్గర ఉండబట్టి ఈరోజు బీహార్లో ఆ యొక్క నితీష్ కుమార్ కానివ్వండి, సిరాజ్ పాస్వాన్ కానివ్వండి, తేజస్ యాదవ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా గోడ మీద పిల్లివాటలు అక్కడ ఉన్నారంటే కారణం ఏంటంటే ఈవీఎంల వల్లే వీళ్ళు కలవట్లా. నాకు సీట్లు ఎక్కువ వచ్చేస్తాయని. అక్కడ చూడండి బీహార్లో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇవ్వలేదు ఆయన, తేజస్ యాదవ్ గారు ఇవ్వలే. రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి అయిపోతే మళ్ళీ బీజేపీకి మద్దతు ఇస్తాడు. ఇలా జరుగుతుంది మిత్రులారా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమవుతుందో తెలియదు, బీహార్ ఏమవుతుందో తెలియదు, ఈ దేశం ఏమైపోతుందో తెలియదు. దేశం అయితే నాశనం అయిపోయింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ పార్టీ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఏది ఆటకాయతనంగా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో ప్రమాదం పడతాం. ఇదే చివరి ఎలక్షను, ఇక ఎలక్షన్ ఉండదు. మీరు పార్టీలు పెట్టుకుంది అమ్ముడు పోటాకేగా. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీకి నేను మద్దతు ఇవ్వను. ఒక రాజకీయ విశ్లేషకుడిగా జనాల్ని చైతన్యపరుస్తూ ఒక వ్యూహకర్తగా ఎవరికి రాజ్యాధికారం రావాలి ప్రజలకు తెలియపరుస్తూ ఉంటాను. నేను ఒక శాంతి ప్రబోధకుడిగా, ఎన్నికల వ్యూహకర్తగా ఓటు ఎవరికి వేయాలి, ఎవరికి వేస్తే మనం బతుకుతాం, ఎవరికి వేస్తే మనం భారత రాజ్యాంగం బ్రతుకుద్ది, ప్రజాస్వామ్యం బతుకుద్ది అనే దాని మీద మాట్లాడుతున్నా. కాబట్టి బహుజనులకే రాజ్యాధికారం తప్ప ఈ 10% ఉంటుంటే ఆధిపత్య కులాలు, మనువాదులకి అవకాశం లేదు. రేపు ఈవీఎంల ద్వారా మళ్ళీ అధికారంలోకి వచ్చినా ప్రజలు తిరగబడతారు, ఈవీఎంలు బద్దలు కొడతారు, చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు కాకుండా ముందుగానే ప్రజలు మేల్కొని నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ప్రజాశాంతి పార్టీ రండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి రండి అని చెప్పి నేను అన్నాను. ఏంటి కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ఇవన్నీ కూడా 79 సంవత్సరాలుగా కులాన్ని, మతాన్ని ఉపయోగించి అవినీతికి పాల్పడుతూ ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజల సంపదనంతా కూడా దోచుకున్నటువంటి ఆర్థిక ఉగ్రవాదులు ఈ పార్టీలు. ఒక్క రాహుల్ గాంధీ గారిని మాత్రం నేను అభినందిస్తున్నాను, అభిమానిస్తా తప్ప ఇవన్నీ కూడా ప్రమాదం. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఏమీ లేకుండా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ మింగేయటానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సిద్ధంగా ఉన్నారు. చాలా వరకు మింగేశారు, అయిపోయింది, ఇంకేమీ లేదు. ఇదంతా కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు, మనువాద రాజకీయాలు, సిండికేట్ రాజకీయాలు ఉంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి, బీజేపీ ఉండాలి. ఈ ప్రాంతీయ పార్టీలు ఏమి ఉండడానికి వీల్లేదు. వీటన్నింటిని కూడా మింగేసే పని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కదా ఈవీఎంలు తీసుకొచ్చింది. ఈవీఎంలు వద్దంటే కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు తీసుకొచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదానికి తగ్గ శిక్ష అనుభవిస్తూ ఈరోజు ఆ శిక్ష అంతా కూడా ప్రాంతీయ పార్టీల మీద వేసింది. ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయి మిత్రులారు, గుర్తుపెట్టుకోండి. ప్రజల దగ్గరికి వెళ్ళవు. మరి నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీద అనేకమైన కంప్లైంట్లు కొడతారు, ఫేస్బుక్లు తీసేస్తారు, జనాలకి వెళ్దాం. ఈ పట్టణంలో పుర ప్రముఖులు, మేధావులు, లాయర్లు, జడ్జీలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ప్రజల మీద కనీసం దయా కనికరం ఉంటే మార్పు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని బతికించండి, ఓటు హక్కును బతికించండి. ఓటు హక్కు పరిరక్షణ సంఘం పెట్టా. దయచేసి మీ ఓటును ఉపయోగించుకోండి. ఎవడైతే ఓటు వేయట్లేదు వాడు దేశద్రోహే. నువ్వు ఓటు వేయట్లేదంటే నువ్వు దేశద్రోహివే. నువ్వు ఈ దేశానికి సంబంధించినోడు కాదు. నువ్వు ఓటు అమ్ముకుంటున్నావా నువ్వు దేశద్రోహివే. నువ్వు ఓటు వేయట్లేదా నువ్వు దేశద్రోహివే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును ఉపయోగించుకోండి. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పి అడగండి. ఈవీఎంలు వద్దని చెప్పానండి.
రాబోయే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు అడగాలి. ఎట్టి పరిస్థితుల్లో 5% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం మీకు 5% రావాలి, 5% రావాలి, 5% రావాలి. 4% ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం మీకు 4%. మీకు 50% ఎందుకు తీసుకున్నారు ఈ ఉద్యోగాల్లో, రాజకీయాలు, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు? ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఓట్లు మాయి, సీట్లు మీయా? ఎస్సీలకి 29 ఇస్తారా? బీసీలకి ఎన్ని ఇచ్చారు? బీసీలు చిన్న దగ్గర 105 కులాలు ఉన్నాయి. ఎవరికి వస్తున్నాయి? బీసీలకి అసలు సీట్లే రావట్లా. కనీసం ఎస్సీలు కన్నా సీట్లు వస్తున్నాయి, బీసీలకి సీట్లు రావట్లా. ఎస్టీలకి ఏమి ఇచ్చారు? యానాది సామాజిక 20 లక్షల మంది ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళకి? ఒక యానాది కార్పొరేషన్ ఉందా? మంచి మోసం చేస్తున్నారు మీరు. ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి, బీసీలో 111 కులాలు ఉన్నాయి. ఎంతటిని మోసం చేసి 5% ఉన్నటువంటి రెడ్డి సామాజిక మీరు 50 మంది ఎమ్మెల్యేలు, మీకు 4% మీకు 40 మంది ఎమ్మెల్యేలు. ఏంటి 10% తీసుకుంటారా? కాబట్టి ఇవన్నీ అడగండి అయ్యా, బీసీ నాయకులారా, ఎస్సీ నాయకులారా. ఏం అడగకుండా మీ ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎంపీ టికెట్ల కోసం, మీ స్వార్థం కోసం తప్ప మీ కుల సంఘాలను అడ్డం పెట్టుకుని ఎందుకు ప్రజలను నాశనం చేస్తారు? మీరు ఎందుకు నాశనం చేస్తారు? నేనేం ఆశించి మాట్లాడుతున్నాను నేను ఈరోజు? నాకెవరో శత్రువులు కాదు, మిత్రులు కాదు. ఏం ఆశించి నేను మాట్లాడతలా. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఓటు హక్కుని సద్వినియోగపరచుకోండి, ఆలోచించేయండి. కులోన్మాదులకు వేయద్దు, మతోన్మాదులకు వేయద్దు, ఆర్థిక ఉగ్రవాదులకు వేయద్దు. మత సామరస్యత కలిగిన వాళ్ళకి, మనందరం మనుషులు అనుకున్నటువంటి నాయకులకు మాత్రం ఏంటని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి క్రిస్టియన్ ముస్లిం హైందువుల ఐక్యత, వర్ధిల్లాలి మచిలీపట్నం బందర బంధువుల ఐక్యత. మిత్రులారా, దయచేసి చెబుతున్నా, అందరూ కలిసి ఉందాం. ఏ పార్టీలో ఉన్న పర్లు అందరూ మాట్లాడుకుందాం. మనం ఎవరో శత్రువులు కాదు, ఎవరో మిత్రులు కాదు. అందరూ పార్టీలు వేరు, కులాలు వేరు, మతాలు వేరు. మనందరూ మనుషులమని మీరు గుర్తుపెట్టుకోండి. బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరు, అగ్రవర్ణంలో పేదల కానించి అందరూ కూడా, అగ్రవర్ణాల్లో పేదల దగ్గర నుంచి అందరూ కూడా బహుజనులమే. మనందరం కూడా కమ్మ, కాపు, రెడ్డి, ఎలమ, బ్రాహ్మణ అందరూ కూడా మనందరం బహుజనులమే. ఎవడు ఉన్నత కులం లేదు, ఎవడు తక్కువ కులం లేదు. ఎక్కువ జనాభా ఉంటే ప్రభుని యేసుక్రీస్తుని కూడా బహుజనులు వెంబడించారని ఉంది. ఈ రాజ్యభారం ప్రభుని యేసుక్రీస్తు మీద ఉంది. లోకరక్షకుడు ఆయన వ్యక్తిత్వంతో మాట్లాడుతాను నేను. యేసుప్రభు వెళ్తుంటే బహుజనులు వెంబడించారు. ఆయన యేసుప్రభు రాజు, ఇశ్రాయేలు రాజు, యూదుల రాజు. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి రొట్టె ఇచ్చాడు, చేప ఇచ్చాడు, రోగులు స్వస్థపరిచాడు, చచ్చిపోయిన లేపాడు. నీ ఆస్తి నమ్మి పేదలకు పంచండి అన్నాడు. ఆయన రాజు, ఆయన రాజకీయ నాయకుడు. ఆ యొక్క ప్రభుని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో చెబుతున్న మిత్రులారా, మన అందరం బహుజనులమే, అందరూ దళితులమే, అందరూ అగ్రకులమే, అందరూ రాజులమే. ఎవడు ఎక్కువ కాదు, ఎక్కడ తక్కువ కాదు, మనుషులు మనం. కాబట్టి బహుజన రాజ్యాధికారం కోసం చివరికి చెబుతున్నా, సామాజిక న్యాయం, సమైక్య స్ఫూర్తి, సార్వభౌమాధికారం, దేశ ప్రగతి. మనందరం మనుషులు. క్రిస్టియన్, ముస్లిం, హైందువులు అందరం కూడా మత సామరస్యత కలిగి మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలతో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో, డాక్టర్ కే పాల్ గారి యొక్క శాంతి ప్రబోధంతో, డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీ గారి యొక్క ఇండియా ప్రజా బంధువులుగా, మనందరం బంధువులుగా అందరం కలిసి సోదర భావంతో ఈ దేశాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఎవరికి నచ్చినటువంటి మత విశ్వాసాలు కలిగి వాళ్ళు జీవిద్దాం. సత్యమేవ జయతే. నేను చివరిగా చెప్పేది ఏంటంటే,
యేసుక్రీస్తు నీ నమ్ముకుంటే నువ్వు ఎంత పాపమైన పరలోకం గ్యారంటీ, యేసుక్రీస్తు నమ్మకపోతే నువ్వు ఎంత నీతిమంతుడైన నరకం గ్యారంటీ అని చెప్పి సర్వలోక సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. ఆధ్యాత్మికంగా నేను మీకు చేసే మేలైనటువంటి సందేశం ఇది. భౌతికంగా ఈ రాజ్యాధికార విషయంలో చెప్పేది ఏంటంటే బహుజనుల రేఖంగా అండి, బహుజనులే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. అటువంటి అవకాశం ఈ ఆంధ్రప్రదేశ్ శాసనం ఎవరన్నా ఉన్నారంటే బహుజన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఒక్కటే కనపడుతుంది, ఇంకేమీ లేవు. అంత జనాదరణ, ముఖ్యమంత్రి అర్హత కలిగి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా నియమించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారని చెప్పండి, ఎవరు కనపడతారు? ఎవరున్నారు? ఎస్సీల్లో లేరు, బీసీల్లో లేరు, ఎవరు లేరు. సినిమా యాక్టరు, పార్టీ నాయకుడు, ప్రజెంట్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సినిమా యాక్టర్గా ఫ్యాన్స్ ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. విపరీతమైనటువంటి జనాదరణ కలిగినటువంటి నాయకుడికి రేపు బహుజన రాజ్యాధికారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేదంటే మళ్ళీ కమ్మ రెడ్డి సామాజిక వర్గాల్లోకి వెళ్ళి వాళ్ళ ఆర్థిక దోపిడీదారులు, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు 25 లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు, వీళ్ళు బాగుపడుతుంది తప్ప మనం బాగుపడి సచ్చేది ఏమీ లేదు. కాబట్టి చెప్పేది ఏంటంటే మిత్రులు, నా అభిప్రాయం చెబుతున్నా, అది మీ ఇష్టం. మీరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటారో, చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటారో, పురంధేశ్వరి గారిని ముఖ్యమంత్రిగా చేస్తారో, పరిపూర్ణానంద స్వామి గారిని ముఖ్యమంత్రి చేస్తారో, లేకపోతే మోడీ గారిని కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తారు, అది మీ ఇష్టం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బహుజనులకే రాజ్యాధికారం రావాలి, జనాభా ప్రాతిపదికనే సీట్లు ఇవ్వాలి. ఇది నా యొక్క విశ్లేషణ, నా యొక్క అభిప్రాయం తెలియజేస్తూ ముగిస్తున్న మిత్రులారా. దేవునికి మహిమ.